హాయ్ గైస్, కల్కి మూవీ డే 1 ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెడుతుంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఎక్కడ చూసినా యునామస్ టాక్, పాజిటివ్ రెస్పాన్స్ అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది. గతంలోనే అడ్వాన్స్ బుకింగ్ జరిగిన విధానం బట్టి ప్రిడిక్షన్ ఇచ్చుకున్నాం. కొన్ని ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ డే 1 రెవెన్యూ రాబోతుంది అన్నట్టు మాట్లాడుకున్నాం. ముందుగా ఓవర్సీస్లోనే ఆ రికార్డులు బ్రేక్ అయిపోయినాయి. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డు నెలకొల్పింది RRR మూవీ. ఆ రికార్డును కూడా కల్కి బ్రేక్ చేసింది. ప్రీమియర్స్ అడ్వాన్స్తో కలిపి RRR మూవీ 3.4 మిలియన్స్ ఉంటే ఆ రికార్డును భారీ మార్జిన్తో 3.9 మిలియన్స్ ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ఆల్ టైమ్ రికార్డ్ ఇండియన్ సినిమా క్రియేట్ చేసి పెట్టింది కల్కి మూవీ. టోటల్ ఓవర్సీస్ మొత్తం ఈ లెక్క 7 మిలియన్స్ దాకా ఉండబోతుంది. ఇది కూడా బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేసింది. నైజాంలో మాత్రం చాలా రోజుల నుంచి అడ్వాన్స్ బుకింగ్ జరిగిన విధానం బట్టి చూస్తుంటే, ప్రభాస్కు నైజాంలో ఉన్న క్రేజ్ బట్టి చూస్తుంటే డే 1 ఆల్ టైమ్ రికార్డు గ్యారంటీ అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశాం. ఈరోజు పాజిటివ్ టాకు బుకింగ్ జరిగిన విధానం చూస్తే ఆల్మోస్ట్ RRR మూవీ 23 కోట్ల షేర్తో నెంబర్ 1 స్థానంలో ఉంది. కల్కి మూవీ 25 కోట్ల షేర్ పైన రాబట్టే అవకాశం ఉంది. రేపు అఫీషియల్ లెక్క రాబోతుంది. బుకింగ్ జరిగిన విధానం ప్రతి ఏరియాలో ఎక్కడ చూసినా కానీ ఈ లెక్క చూస్తే 25 కోట్ల పైన షేర్ ఉండబోతుంది. నైజాం నెంబర్ 1 డే రికార్డుగా కల్కి పేరు మీద ఉండబోతుంది. గతంలో ఈ రికార్డు సలార్ జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు కల్కితో ఆ బ్రేక్ చేస్తున్నాడు ప్రభాస్. సీడెడ్లో మాత్రం కలెక్షన్స్ మార్నింగ్ కొద్దిగా అనుకున్నంత రేంజ్లో లేకపోయినా కానీ పాజిటివ్ టాక్ దెబ్బ ఒక్కసారి బంపర్ ఎగిపోయింది. సీడెడ్లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టబోతున్నాయి. హిందీ మార్కెట్లో ప్రజెంట్ బుకింగ్ జరిగిన విధానం చూస్తే ప్రభాస్ క్రేజ్ ఈ రేంజ్లో ఉందా అనిపిస్తుంది. రిలీజ్ కంటే ముందు ఈ మూవీ మీద పెద్ద బజ్ అయితే లేదు. ఇందులో జస్ట్ 15-16 కోట్ల నెట్ కలెక్షన్ వస్తుంది అనుకున్నారు. కానీ పాజిటివ్ టాక్ రిలీజ్ అయిన తర్వాత బుకింగ్ జరుగుతున్న విధానం చూసి 100% 25 CR నెట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బిగ్గెస్ట్ 3rd నెంబర్ రాబోతుంది ప్రభాస్కు. ఆదిపురుషు తర్వాత, బాహుబలి తర్వాత, ఇంకా టోటల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ మూవీ టాప్ 3లో ఉండే అవకాశం ఉంది. ఇండియన్ సినిమాల పరంగా నెంబర్ 1 RRR మూవీ వరల్డ్ వైడ్గా 223 కోట్లుంది. బాహుబలి 216 కోట్లుంది. కల్కి మూవీ అన్ని చోట్ల తమిళనాడు, కర్ణాటక అనుకున్నంత రేంజ్లో వస్తే పాజిటివ్ టాక్ దెబ్బ నెంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కల మీద టాప్ 3లో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు జరిగిన విధానం చూస్తే. ఎందుకంటే ప్రజెంట్ సెమీఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడ్డా టాప్ 3లో ఉంటుంది. కలెక్షన్స్ మాత్రం మాత్రం తగ్గకుండా ఉంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఆల్ టైమ్ నెంబర్ 1 బాక్స్ ఆఫీస్ డే 1 రికార్డు కల్కి పేరు మీద నిలిచే అవకాశం ఉంది. రేపు అఫీషియల్ లెక్క ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్. థ్యాంక్ యూ.